ముందే చెప్తున్నా, ఈ చికెన్ ఫ్రై కనుక చేసుకుంటే కొంచెం ఎక్కువగా చేసుకోండి. ఎందుకంటే ఒట్టి కూరనే అలా తినేస్తారు, అంత బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ అయినా లేదంటే అప్పుడప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ వేసి ఒక 4-5 పచ్చిమిర్చి అదే విధంగా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడాన చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఇప్పుడు మూత తీసేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు అదే విధంగా పసుపు కూడా వేసి మరొకసారి కలుపుకొని ఇలా మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసాను కదా, నాకైతే ఆ సాల్ట్ సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదనుకుంటే ఈ స్టేజ్ లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇదంతా ఇప్పుడు కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ పీస్ మంచి గోల్డ్ కలర్ లోకి రావాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే బ్యాచిలర్